కంగ్రాచులేషన్ మోడల్ గారు, యాడ్ చేయబోదు మీరే. నిజమా? నిజమే, చిన్నప్పుడు నువ్వు వదిలిన బాంబుల మీద ఒట్టు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఎన్నోసార్లు నన్ను పడుకోబెట్టుకొని నాకు ప్రాజెక్ట్స్ ఇప్పించావు. ఇప్పుడు అది నిజం కాదని ఎవరైనా అన్నారా? నీ వాట్సాప్ చాట్ బయట పెడితే నీ బతికేమవుతుందో తెలుసు కదా? వెల్, బ్రహ్మాండంగా తెలుసు. తెలిసి కూడా నేను ఇలా చేశానేంటి? ఏయ్, నా గురించి నీకేం తెలిసింది? ఏం తెలిసిందబ్బా నాకు? రేయ్, మర్యాదగా నిజం చెప్పు, నా గురించి ఏం తెలిసింది? ఏం తెలుసబ్బా నాకు? నీ దగ్గర పనిచేసే ఫోటోగ్రాఫర్స్ని నువ్వెలా సెక్షువల్ హెరాస్ చేశావో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. 2010 ప్రకాష్, 2012 గోపి, 2015 శ్రీకాంత్, 2017 చందు, 2021 మస్తాన్, 2024 అశ్విన్. నీ భర్త ప్రవీణ్ కుమార్ ఒకప్పుడు నా కంపెనీకి యాడ్ చేసేటప్పుడు మా ఇద్దరికి పెద్ద ఈగో వారైంది. వాడి మీద ఈగో తీర్చుకోవటానికి నిన్ను గెలికే. నువ్వు లూజ్ క్యారెక్టర్ కదా, వెంటనే లొంగిపోయావు. నిన్ను వదిలేయమని వాడు చాలాసార్లు ప్రాధేయపడ్డాడు. ఒకప్పుడు నాకు నేను వరల్డ్స్ నెంబర్ 1 ఈగోయిస్ట్ అండ్ సైకో అని హెడ్ వెయిట్ ఉండేది. అందుకే నీ మొగుణ్ణి ఒక 100 రోజులు 100 సార్లు నా కాళ్ళు పట్టుకోమని చెప్పాను. పట్టుకున్నాడు. 101వ రోజు వచ్చి ఇక నుంచి నా భార్యని తాకద్దు, కానీ తన కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇవ్వమని చెప్పాడు. స్టిల్ ఐ ఆమ్ ద సేమ్ ఈగోయిస్ట్ అండ్ సైకో కదా. అలా చేయాలంటే నువ్వు 200 రోజులు 200 సార్లు కాళ్ళు పట్టుకోమని అడిగాను. అప్పటి నుంచి నిన్ను టచ్ కూడా చేయడం లేదు కదా, గుర్తుందా? ఆ 200 రోజులు పూర్తయ్యి 2 సంవత్సరాలయ్యింది. నేనెక్కడ కనిపించినా ఇప్పటికీ పట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ వాడికి కనిపించకుండా తిరుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల్లో నా ఈగో చచ్చిపోయింది. ప్రతి ఆడదాన్ని అనుభవించాలనే మదం చచ్చిపోయింది. నా భార్య మీద నా గౌరవం పెరిగింది. ముఖ్యంగా ప్రేమ మీద ప్రేమ పెరిగింది. నాలాంటి నీచుడే మారాడు. నువ్వు మారటం చాలా చిన్న విషయం. హలో, ఏమండి?